నవధాన్యాల్లో కోడి రక్తం కలిపి తోటంతా జల్లాం. అలా ఎందుకు చేసామో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా జీడి తోటకు పొలి చేసాం. అంటే ఏంటో చెప్తాను వినేయండి. ఇప్పటివరకు మేము తోటలో అడుగుపెట్టి ఒక పిక్క కూడా ఏరలేదు. ఒక 4-5 రోజుల తర్వాత తోటలోకి వెళ్ళి పిక్కలేడడం మొదలెడదాం అనుకుంటున్నాం. అందుకే మాకు అంతా మంచి జరగాలని, ఎటువంటి ఆటంకం రాకుండా పిక్కలవి బాగా కాయాలని అమ్మవారికి మొక్కుకొని కోడిని బలిస్తాం. దాన్నే పొలి అని అంటాం. సామాన్లన్నీ తీసుకొని నేను, మా అమ్మ, మా డాడీ కలిసి తోటలోకి వెళ్ళిపోయాం. తోట స్టార్టింగ్ లో ఉన్న చెట్టు నీట్ గా కడుక్కొని బొట్లు పెట్టేసి కొబ్బరికి కొట్టేసిన తర్వాత అమ్మవారికి నీట్ గా దండం పెట్టుకుని కోడిని కోసేసాం. ఆ తర్వాత మేము తీసుకెళ్లి నవధాన్యాల్లో కోడి రక్తాన్ని కలిపేసాక మా డాడీ వాటిని జల్లడం మొదలు పెట్టేశారు. అలా తోటంతా జల్లుతారు. ఈ లోపు మా అమ్మేమో మా డాడీ వచ్చేసరికి కోడి ఒంటి మీద ఉన్న బొచ్చు మొత్తాన్ని పీకేసి దాన్ని నీట్ గా చేసింది. ఈ కోడిని మా అమ్మే కొనుక్కొని వచ్చింది. దాన్ని చూసిన తర్వాత నేను, మా డాడీ చాలా గట్టిగా నవ్వుకున్నాం. ఎందుకంటే అది కోడో కొంగ అర్థం కాలేదు. మా డాడీ తోటలోంచి వచ్చిన తర్వాత కోడిని పీసులుగా పీకేసి చిన్న చిన్న ముక్కలు చేశారు. అప్పటికి నేను బ్రష్ కూడా చేయలేదు. బ్రష్ చేసి కర్రీ ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపు మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అవును, మీలో ఎంతమంది రోజు పొద్దున్నే సెల్దన్నం తింటూ ఉంటారో కింద కామెంట్ చేసిండి. నేనైతే రోజు అదే తింటూ ఉంటాను. గింజనంతో వేడి చికెన్ కర్రీ తింటుంటే అబ్బాబ్బా భలే ఉన్నది అనుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా.